హాయ్ అండి, నమస్కారం అండి అందరికి వ్యూవర్స్ కి. మీకు నేను చూపిస్తుంది ఒక మంచి బ్యూటిఫుల్ వెంచర్ అండి. ఈ వెంచర్ వచ్చేసి మనకు షాద్నగర్ దగ్గర ఉంటుంది. ఇది చూడండి, ఇది హైవే నేషనల్ హైవే 44 వెంచర్. ఇది వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే 44. ఇది ఇండియాలోనే చాలా పెద్ద లాంగెస్ట్ హైవే అండి. ఈ హైవే వచ్చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అంటే కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు హైవే వెళ్తుంది. త్రూ మన రాష్ట్రం నుంచి కూడా వెళ్తుంది. ఇది మన తెలంగాణ నుంచి కూడా వెళ్తుంది. అట్లనే మన కింద రాయలసీమకి వెళ్తుంది. ఇది నేషనల్ హైవే 44. ఇది లాంగెస్ట్ హైవే. ఎప్పటికీ వెహికల్స్ దీనిలో ఈ హైవేలో పోతూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఫుల్ వెహికల్స్ ఫ్లో ఉన్న ఏదంటే ఇది నేషనల్ హైవే 44. ఇది చూడండి, ఇది ఇది మన హైవే బెంగళూరు హైవే నేషనల్ 44 ఎలా వెళ్తున్నాయి వెహికల్స్ చూడండి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ అన్ని అక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా చాలా పెట్టారు. ఇక్కడ బోర్డు కూడా ఇన్న ఉంది, టోల్ గేట్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వెహికల్స్ ఆపారు. అక్కడ హోటల్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మన వెంచర్స్ వచ్చేసి హైవే ఫేసింగ్ వెంచర్. ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటుంది. మీకు ఇది వెంచర్ ఎలా అంటే హైవే ఫేసింగ్ ఉంది. మీకు ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు మొత్తం వచ్చేసి మా వెంచర్ వచ్చేసి 30 acres లో ఉంది వెంచర్. ఇది ఇక్కడ ఫ్రంట్ చూస్తుంది మొత్తం కమర్షియల్ అనమాట. మా దగ్గర ఫ్రంట్ ఈ రోడ్డుకు ఉన్న బిట్లు ఉంటాయి కదా, ఓపెన్ ల్యాండ్స్, ఇవి మేము కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ అనమాట. మీకు 36,000 గజం ఉంటుంది. ఇది కమర్షియల్ అనేది. రెసిడెన్షియల్ అంటే 26,000 గజం ఉంటుంది, అంటే లోపల ఉంటుంది. ఓకే అండి. మనము సిటీలో మనము మెయిన్ రోడ్కి ల్యాండ్ కావాలంటే 1,50,000, 2,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. మినిమం అయితే మనకు రోడ్డు మీద ల్యాండ్ కావాలంటే మనకు వచ్చేసి హైదరాబాద్లో 1,50,000 నుంచి 2 లక్షల పైన ఉంది. అలాంటిది మనకు ల్యాండ్ ఫ్యూచర్లో సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది. ఇది రాయకల్ టోల్గేట్. ఇది జస్ట్ హైదరాబాద్ నుంచి మనకు ఒక 55 కిలోమీటర్ ఉంటుంది. మన ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఉంటుంది కదా, ఎగ్జిట్ నెంబర్ శంషాబాద్ 16 ఉంటుంది. ఆ 16 నుంచి షాద్నగర్ రావాలి. షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్లో ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ కస్టమర్ తీసుకొని ఇలా మొత్తం కట్టుకుంటారు ల్యాండ్. ఇక్కడ మొత్తం బౌండరీ వాల్, కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు ఇట్లా. చూడండి, ఇది బ్యూటిఫుల్ వెంచర్. ఇది ఈ వెంచర్లో అంతా మొదల కస్టమర్ పెద్ద పెద్ద బిట్లు కమర్షియల్ లాగా 500 గజాలు, 1000 గజాలు అలా తీసుకోరు. హైదరాబాద్లో మనకు ₹1,00,00,000 పెట్టితే 100 గజాలు రాదు. అలాంటిది ఇక్కడ మనకు 300 నుంచి 400 గజాలు జాగా వస్తుంది, మనకు ల్యాండ్ వస్తుంది. ల్యాండ్ ఇది హైవే ఫేసింగ్ ల్యాండ్. ఇది మీకు ఇక్కడ ఎప్పటికైనా మీకు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీకు ఇంకోటి, మనము ఎక్కడో వెంచర్ చూస్తూ ఉంటాం, హైవే నుంచి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో మీకు DTCP అని చెప్పి అది ఇది అని చెప్పుకుంటా మనకు 15,000 గజం, 17,000 గజం అంటారు, తీసుకుంటారు మీరు అక్కడ. కానీ అక్కడ మీకు రీసేల్ అనేది ఉంటుంది. ఇది అనేది ల్యాండ్ తీసుకుంటే కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి మీకు రీసేల్ ఉంటుంది. ల్యాండ్ కూడా చాలా తొందరగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ల్యాండ్ తీసుకుంటే మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకటి సేఫ్టీ, ఎనీ టైం యాక్షన్ అవి ఉంది కాబట్టి ఇక్కడ మనం చెయ్యి ఆపి బస్సు టోల్గేట్ దగ్గర కంపల్సరీ మనకు బస్సు ఆగుతుంది, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ. జస్ట్ ఆ టోల్గేట్ కాడ దిగేసి మన లోపల ఇంట్లో తీసుకుంటే లోపల రావచ్చు, వెళ్ళడానికి కానీ పోవడానికి వస్తుంది. ప్లస్ మీకు బస్ స్టాప్ లాగానే అది. ఈ వెంచర్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బ్యూటిఫుల్ వెంచర్. ఇది చాలా మంది ట్రై చేస్తున్నారు, చాలా మంది తెలియదు ఇది. ఇప్పుడు మేము జెండలు పెట్టినందుకు కస్టమర్ వచ్చి అడుగుతున్నారు ఎట్లా గజం అని చెప్పి. మేము 26,000 గజం ఇస్తున్నాం రెసిడెన్షియల్. కమర్షియల్ అంటే 36,000కి ఇస్తున్నాం. మీరు ఒక 300 గజాలు కానీ 400 గజాలు కానీ 50 గజాలు తీసుకుంటే మీ పిల్లలకు కానీ ఒక 5 years తర్వాత మీకు డబుల్ రేట్ కంపల్సరీ అవుతుంది. మీకు ఇది 36,000 తీసుకుని మీకు 66,000 కావచ్చు, ₹1,00,000 కూడా కావచ్చు. అలాంటి ఆశ్చర్యం ఏం లేదు. ల్యాండ్ అనేది రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇది హైవే చూడండి, మా చాలా పెద్ద 30 ఎకరాల్లో ఇది మాకు ఇది వెంచర్. ఇది చూడకు బస్సులు వెళ్తుంది, చూస్తుగా బస్సెస్, కార్స్ అన్ని ఇక్కడ నుంచి లారీలు అన్ని పోతూనే ఉంటుంది. ఫుల్ ఫ్లోటింగ్ హైవే. ఇది పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మనకు లారీలు కానీ బస్సెస్ కానీ అన్ని ఉంటాయి. లారీలు వెళ్తున్నాయి. అది టోల్గేట్. అది ఇంత దగ్గర ఉంది టోల్గేట్. అది చూడండి, అది రాయకల్ టోల్గేట్. అది జడ్చర్ల ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైవే అని రాశారు. అక్కడ నేషనల్ 44 కూడా రాశారు కదా. ఇలాంటి వెంచర్ దొరకడం చాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.